అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారి కథ మా ఆవిడ స్మార్ట్ ఫోన్ వినబోతున్నారు. ఎప్పటినుంచో ఈ డొక్కు ఫోనే వాడుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు తెలుసా. ఒక్క మంచి ఫోన్ కొనిపెట్టమని ఎన్నిసార్లు అడగను, గద్దించి అడిగింది మా ఆవిడ. ఇది కూడా స్మార్ట్ ఫోనే కదే, పైగా కొత్త ఫోన్ కూడాను అన్నాను నేను. ఇది కొత్త ఫోన్ ఏంటి, కొని 2 ఏళ్ళయింది తెలుసా. ఒక ఫోటో తీస్తే చాలు హ్యాంగ్ అయిపోతుంది, లేదా ఒక వీడియో కాల్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. 2 ఏళ్ళంటే అదేదో ఇక్ష్వాకుల కాలం నాటిది అన్నట్టు ముఖం పెట్టి అంది. అదేమిటే, 16 GB మెమరీ ఉంది, మంచి కెమెరా, అన్ని ఫీచర్స్ బాగున్నాయి. నువ్వు కొనమని పోరు పెడితేనే కదా కొన్నాను. అక్షరాల 13,740 రూపాయలు పోసి నసుగుతూ విసుగ్గా అన్నాను నేను. అబ్బా, అదేదో లక్షలు గుమ్మరించినట్టు ఎంత బాగా చెప్పారండి, రూపాయలు పైసలతో సహా వెటకారంగా అంటూ. కొన్నారులేండి, మహా బ్రహ్మాండమైన ఫోను. అప్పటికది బాగుంది, కొన్నారు. ఇప్పుడు పాడైంది కాబట్టి ఇంకోటి కొనమంటున్నాను. బొంగమూతి పెట్టి అంది. నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన వాడిని పట్టుకుని 4 బాధాలనిపిస్తోంది. అసలైతే ఈ స్మార్ట్ ఫోన్లు 2-3 ఏళ్ల కంటే ఎక్కువ మన్నవుటండి. ఎప్పటికప్పుడు కొత్తవి కొనుక్కోవాలిట. ఆ పక్కింటి పంకజాక్షి చెప్పింది. పైగా మనం ఎక్స్చేంజీలో కొంటే కొంత తగ్గుతుందిట్టు కూడాను. మహా బ్రహ్మాండంగా తెలిసినట్లు చెప్తోంది. ఇంతకీ ఆ పంకజాక్షి ఎవరో నా ప్రాణానికి వచ్చిందల్లే ఉంది. ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వడానికి ఇదే దొరికిందా ఆవిడికి? నా కర్మ కాకపోతే. దీనికి ఫోన్ ఇస్తే వాడడం తప్పితే దాని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి ఆవంతైనా తెలీదు. నేనేమైనా నగా నట్రా అడిగానా, పట్టు చీరలో పాడు అడిగానా? ఒక్క ఫోన్ కొనమంటే కూడా ఇంత సణుగుడా? అదేదో ₹2 వస్తువు అన్నట్టు అది కూడా కొనలేకపోవడం నాకు తన పట్ల ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నట్టు చూస్తూ అంది తను. అది కాదే, స్మార్ట్ ఫోన్ అంటే మాటలుటే 25,000 పోస్తే గాని ఇప్పుడు మంచివి రావట్లేదు. పోనీ అంతా పోసి కొందామంటే అవి కూడా 2-3 ఏళ్ల కంటే ఉండవని నువ్వే అంటున్నావాయే. ప్రతిసారి ఇలా ఇన్నేసి వేలు పెట్టి ఎలా చెప్పు కొనడం, అర్థం చేసుకోవు అన్నాను నేను. పైగా ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే అదేదో ఊరికే వచ్చేస్తుందన్నట్టు మాట్లాడుతుంది. తీరా వెడితే ఆ కొట్టువాడు ఆ ఫోన్కి ఓ 500 ఇస్తే ఎక్కువే. ఎంత మంచి ఫోన్ అయినా సెకండ్ హ్యాండ్ అనగానే పూచిక పుల్లతో సమానం వాళ్ళకి. దీనికా అవేమీ తెలియవు, పట్టవు, ఒట్టి తింగరబుచ్చి. కబుర్లు మాత్రం అన్నీ తనకే తెలిసినట్టు మాట్లాడుతుంది. ఆ మాటకొస్తే నా ఫోన్ ఆవిడగారి ఫోన్ కంటే కారు చౌక. నాకు ఫోన్ అంటే ఫోనే మరి, అవసరానికి మాట్లాడడానికో సాధనం. ఏదో అప్పుడప్పుడు పాటలు వినడం, ఆ యూట్యూబ్లో ఏ వీడియోనో చూడడం, అంతవరకే. ఇదిగో ఈ వాట్సాప్ వచ్చాక అదొకటి చేర్చాను కొత్తగా. అదే మా ఆవిడకైతేనా ఇహ చెప్పక్కర్లేదు. రామచంద్ర, అదెన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తోందో, అదెన్ని ఫోటోలు తీస్తుందో దేవుడికే తెలియాలి. అవి చాలక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నా బొంద నా బోలే ఎన్నున్నాయి. ఆవిడగారి ఫోన్ని నేను పొరపాటును కూడా ముట్టుకోను, చూడను. చూస్తే మన మతులు పోవాల్సిందే. అయినా సరే అని ధైర్యం చేసి అడిగా. ఏది చూడని, ఎందుకు హ్యాంగ్ అవుతుందో చూస్తాను, నా వల్ల అయితే రిపేర్ చేయడానికి చూస్తాను అన్నా. సరే చూడండి, మరి కుదరకపోతే మాత్రం ఇంకోటి కొనాల్సిందే, ఇప్పుడే చెప్తున్నాను. ఓ వార్నింగ్ లాంటిదిచ్చి ఫోన్ నా మొహాన పడేసి వంటింట్లోకి తుర్రుమంది. సరే, ఆ రోజు ఎలాగూ ఆదివారం కదా, కాస్త ఖాళీగానే ఉంటాం కదానని తన ఫోన్ ఏమైనా రిపేర్ చేయగలనేమో చూద్దామని మొదలెట్టా. ముందుగా వాట్సాప్ చూశా. ఏదో నేను కాస్త గుండె దిట్టవు కలవాణ్ణి కాబట్టి సరిపోయింది. అదే ఏ అర్భకుడో చూస్తే గుండె జారి చేతికొచ్చేది. దీని దుంపదేగా ఎన్ని గ్రూపులు! చీరలకి ఓ గ్రూప్, వంటలకో 2-3 గ్రూపులు, మొక్కలకి మొదళ్ళకి ఇహ చెప్పనే అక్కర్లేదు.
అన్ని గ్రూపులు. అవి కాకుండా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఓ 2-3 గ్రూపులు, ఆడవాళ్లకోటి, అపార్ట్మెంట్స్ కోటి, ఇలా బోలెడు గ్రూపులు. ఇంకా వాటి నిండా అన్ని ఫోటోలే. తెల్లారి లేచిన దగ్గర నుంచి తాగిన కాఫీ, చేసిన టిఫిన్లు, వంటలు వార్పులు, పువ్వులు బొక్కాయిలు, అడ్డమైన చెత్త చెదారం అన్ని ఫోటోల రూపంలో తెలియపరచవలసిందే. అవి కాక వాళ్ళు వీళ్ళు పంపించిన ఫార్వర్డ్లు వీడియోలు. మరి ఈ బక్క ఫోను ఎంతని తట్టుకోగలదు? తనని పిలిచా. ఏమోయ్ ఇలా చూడు అని. తను వచ్చింది. చూడు, ఏమిటిది? ఫోన్ అనుకున్నావా లేకపోతే డస్ట్బిన్ అనుకున్నావా? ఇన్ని గ్రూపులేమిటి, ఇన్ని ఫోటోలేమిటి? ఇది హ్యాంగ్ అవ్వక చస్తుందా చెప్పు. ఇప్పుడు వరుస పెట్టి అన్నీ డిలీట్ చెయ్యాలి. ముఖ్యమైనవేవో చెప్తే ఆ ఉంచి మిగతావి డిలీట్ చేస్తా. ఇలా కూర్చుని చెప్పు మరి అన్నాను నేను. బావుందండి. నేనిలా ఇక్కడే సెటిల్ అయితే వంట వార్పు సంగతి ఎవరు చూస్తారు? మనకి తేరగా చేసి పెట్టే చుట్టాలెవరూ లేరు మరి అంది. సరే, అది నిజమే కదా అని. సరేలేవోయ్, వంటింటి దగ్గరే కూర్చుందాం పద. నువ్వు వంట చేసుకో, నేను ఈ పని చేస్తా, సరేనా అని వంటింటి పక్కన ఓ కుర్చీ లాక్కుని కూర్చున్నా. చెప్పు మరి, ఈ తెలుగుంటి చీరల గ్రూప్ తీసేయొచ్చా? అయ్యో, అదెలా తీస్తానండి? అది మన వనజలేదు, అది మొదలెట్టింది. ఎంత బాగున్నాయని చీరలు. అది ఆన్లైన్లో చీరల అమ్మకం మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నా నా గ్రూపులో. ఇప్పుడు గబాలు నేను వదిలేస్తే అది నొచ్చుకోదు అంది. నువ్వెప్పుడూ కొనలేదు కదే. ఆవిడెవరన్నావు? అదే ఆ వనజగారి దగ్గర. మరి గ్రూపులో ఉండడం దేనికి? దండగా. అది కొనమని ఓ ప్రాణం తీస్తూ ఉంటుంది. అలా అని ఏది పడితే అది చూడకుండా ముట్టుకోకుండా కొనేస్తావా ఏమిటి? అయినా దాని బొంద కాకపోతే చీర నాణ్యం చూడకుండా ఎలా కొంటారండి? అందుకే తన దగ్గర కొన్నాం. అయినా సరే, అందులో నేను ఉండాల్సిందే. అందులో వచ్చే మంచి మంచి చీరల ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని అవి చూపించి షాపులోనే ఇంకా తక్కువ ధరకి కొనుక్కోవచ్చండి. మీకేం తెలీదు అంది. అదేదో తన తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగించి నా సొమ్మేదో ఆదా చేస్తున్నట్టు. మరి ఈ పల్లెటూరు అందాలు గ్రూప్, ఇది కూడా చీరలకేనా? అవునండి. అందులో చీరలొక్కటే కాక పల్లెల్లో ఇదివరకు రోజుల్లో ఫ్యాషన్లు, ఆ రోజుల్లో చేసే అలంకరణ చూపిస్తూ ఉంటారు. ఎంత బావుంటాయని ఆ వీడియోలు. అవి భూమి గుండ్రంగా ఉందన్నట్టు మా అమ్మమ్మల బామ్మల కాలం నాటి ఫ్యాషన్లు మళ్ళీ అన్నీ వస్తున్నాయిట. అవన్నీ చూపిస్తారు దాంట్లో. బావుంటాయి. అది ఉండాల్సిందేనండి. సరే, ఈ మొక్కలు అవి ఉన్న గ్రూపులు చూడు. నువ్వేమీ మొక్కలు అవి పెంచవు కదా, మరి దేనికి చెప్పిన్ని గ్రూపులు? నీకో సంగతి తెలుసా? అసలు ఆడవాళ్ళకి పాపం ఎలా చుట్టుకుంటుందనుకున్నావు? వాళ్ళు ఎక్కడో సుఖంగా పెరిగే మొక్కల్ని డబ్బులిచ్చి కొనుక్కొచ్చి మరీ చంపుతారట. అందుకని కాబట్టి ఆ పాప పనులు నీకెందుకు చెప్పు? అదీ కాక అవి ఒకటో రెండో కావు, ఏకంగా ఓ 4-5 ఉన్నట్టున్నాయి. నాకెన్నాళ్ల నుంచో అలా మొక్కలు అవి పెంచి ఇల్లు నందనవనంలా ఉంచుకోవాలని ఉందండి. కానీ మనం ఉండేదేమో ఫ్లాట్ అయ్యే. ఎక్కడ పెట్టుకుంటాను మొక్కలు అవి? నా నెత్తిన ఏదో అలా వాటిల్లో ఆ ఫోటోలైనా చూసి తృప్తి పడుతుంటాను. అది కూడదంటారా ఏమి? మూతి 3 వంకర్లు తిప్పంది. నువ్వే కదుటోయ్, ఫ్లాట్ తీసుకుందాం, ఆ చాకరీ అంతా నా వల్ల కాదు అంది. అన్నాను నేను, ఆ విషయంలో నా తప్పేమీ లేదని ఘంటాపదంగా చెప్తూ. అన్నానులేండి, అప్పుడలా అనిపించింది మరి, ఇప్పుడిలా విసుగ్గా అంది. అర్థం చేసుకోరు అన్నట్టు. సరే పోని, అలాగే ఉండని. కానీ ఇన్నెందుకు చెప్పు? ఒక గ్రూపు ఉంచుకుని మిగతా గ్రూపులు వదిలేయొచ్చు కదా. అవి ఒక్కోటి ఒక్కో రాష్ట్రం వండి ఆయా చోట్ల పెరిగే మొక్కలు పూలు చూపిస్తూ ఉంటారు. ఎంత బావుంటాయని, కన్నుల పండుగగా ఉంటాయనుకోండి అంది ఉత్సాహం ఒలకబోస్తూ. అదేదో గొప్ప విశేషమైనట్టు. చూడు సరు, ఇన్ని ఫోటోలుంటే ఫోన్ హ్యాంగ్ అవ్వక చస్తుందా చెప్పు? ఏదైనా కొన్ని గ్రూపులు వదిలేయాలోయ్ నువ్వు. తప్పదు మరి అన్నాను నేను. ఇహ ఏమైనా సరే ఇవాళ ఆ పని ముగించందే నిద్రవును అన్నట్టు. సరే మరి,
మన తెలుగు వాళ్ళదుంచి మిగతావి తీసేయండి పోని అంది తన సొమ్మేదో కొట్టుకుపోతున్నట్టు మొహం పెట్టి. అమ్మయ్యా అనుకున్నా. సరు, ఈ వంటల గ్రూపులేమిటోయ్ ఇన్నున్నాయి. అయినా నువ్వు వండే మామూలు వంటలే సరిగ్గా ఉండాడవు. ఇవన్నీ అవసరమా చెప్పు? పైగా ఇందులో ఎన్ని ఫోటోలు, అవన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేయొచ్చుగా. అయ్యో, అన్నీ బావుంటాయండి. మా ఫ్రెండ్స్ ట్రై చేశారు, నాకు పంపించారు. చెయ్యాలి. ఇదిగో ఇప్పుడు అప్పుడు అని వాయిదా వేస్తున్నా. చేస్తే కనుక రిఫరెన్స్కి ఉంటాయని అట్టే పెట్టా. బావుందే, ఇలా వేటికవి అట్టే పెట్టేశా అని అలా ఉంచేస్తే ఈ బుజ్జి ప్రాణం ఎలా తట్టుకుంటుంది చెప్పు? అందుకే చెప్పా కొత్త ఫోన్ కొనమని. మా ఫ్రెండ్ మాలతి 64 GB ఫోన్ కొనుక్కుందట. దాంట్లో మన ఇష్టం వచ్చినన్ని ఫోటోలు గట్రా పెట్టుకోవచ్చట. అలాంటిది ఒక్కటి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ వాడుకోవచ్చట. తనే చెప్పింది. ఏమంటారు? ఇలా వాడితే నీకు 64 GB కాదు కదా, 364 GB అయినా సరిపోదు దృఢంగా అన్నాను నేను. బావుంది మీ వేళాకోళ మీరును. ఇంతకీ ఫోన్ కొంటారా లేదా? బొంగమూతి పెట్టి నసిగింది తను. చూడ్ని సరు, బాగ్ కాకపోతే అలాగే కొంటానన్నానుగా అన్నాను నేను. చూడబోతే ఇవేవి తీనిచ్చేట్టు లేదిది. ఆ లెక్కన ఇదెక్కడ బాగుపడేను? ఇవి చాలక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నో. ఇంకా వాటిల్లో కూడా చూసుకుంటూ పోతే ఈ ఒక్క రోజుతో అయ్యేట్టు లేదు. నేనేకంగా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఈ పని మీద కూర్చుంటే కానీ కాదు. దీనికిలా కాదు అనుకుని ధైర్యంగా ఒక నిర్ణయానికి వచ్చేశా. ఫోన్ బాగు చేస్తాననడంతో సంతోషంగా ఉన్నట్టుంది. మూడ్ కూడా బాగున్నట్టుంది. ఆ ఆదివారం బ్రహ్మాండంగా బిర్యానీ చేసింది. చాలా బాగుంది సరు అని నేను మెచ్చుకుంటే, చూశారా మరి, నేను చేసే వంటలు బాగుండవన్నారు. ఇప్పుడు మీరే మెచ్చుకున్నారు. ఇదంతా ఆ వాట్సాప్ వంటల గ్రూప్ మహత్యమేనండి. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, అందుకు తనకు బంగారు పతకం ఇవ్వడం ఒక్కటే తక్కువైనట్టు మహా సంతోషంగా అంది. ఒక్క నిమిషం నాకు అనిపించింది, పాపం అది మాత్రం ఏమంత కాని వస్తువు అడిగింది గనక ఒకటి కొంటే పోలా అని. ఫోన్ బాగు చేస్తానని తీసుకున్న దగ్గర నుంచి తనకి తోచడం లేదల్లే ఉంది. అయిందా అయిందా అని గంటకోసారి అడుగుతోంది. బాబోయ్, ఇంతలా అలవాటైతే చచ్చామే దేవుడా. అయినా వంట చేస్తూ ఫోన్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బహుశా అప్పుడప్పుడు మాడిపోయే దోశలు, ఉప్పు కారం మోతాదులు పెరగడాలు, పప్పు కాస్త చారవడం, పులుసు గట్టి పప్పులా అవడం, కుక్కర్లో నీళ్లు పోయడం మర్చిపోయి అది అడుగున మాడిపోవడం వగైరాలు ఆ ఫోన్ మహత్యమేమో మరి. కర్మరా బాబు అని నిట్టూర్చాను. ఆ మర్నాడు పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరుతూ, సరు, సాయంత్రం వచ్చేటప్పుడు నీ కొత్త ఫోన్ తెస్తానోయ్. నీ ఫోన్ ఇప్పుడు పట్టుకెళ్తా మరి, ఎక్స్చేంజ్లో తీసుకోమన్నావుగా అన్నాను. తన ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. సరేనండి, తీసుకెళ్ళండి అంది మహా సంతోషంగా. ఆ పాత ఫోన్ బాక్స్తో సహా తీసుకెళ్ళా, ఆవిడగారు చూడకుండా. ఆ సాయంత్రం ఫోన్ బాక్స్తో సహా ఇచ్చా. చాలా సంతోషపడి నన్ను గట్టిగా వాటేసుకుని, మీరెంత మంచివారండి, నాకు తెలుసు మీరు తప్పకుండా కొంటారని అంది. బోనస్గా నాకు మంచి ఉల్లిపాయ పకోడీలు కూడా చేసి పెట్టింది. అవి తిన్నాక ఆ ఫోన్ ప్రారంభోత్సవం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇహ భోజనాలైనాక, చూడు సరు, జాగ్రత్తగా వాడుకోమరి, 25,000 పోసుకొన్నా. కాకపోతే పాత ఫోన్లో ఉన్న ఫోటోలు కొన్ని దీనిలోకి మార్చడం కుదరలేదు. అదీగాక వాట్సాప్ అవి కొత్తగా డౌన్లోడ్ చేయాలి కదా. అందుకని పాతవేమీ ఉండవు దీంట్లో, సరేనా? మీ ఫ్రెండ్స్ నెంబర్లు, మన చుట్టాల నెంబర్లు అన్నీ చేర్చాను ఇందులో. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అడిగి తీసుకో, సరేనా? జాగ్రత్త మరి. నాకు కూడా లేదు ఇంత మంచి ఫోన్. నీ కొన్నాను మరి, జాగ్రత్త, సరేనా? జాగ్రత్త అనే పదం పదే పదే నొక్కి వక్కాణించి మరీ చెప్పాను. చూడబోతే నా మాటలెక్కడా వినిపిస్తున్నట్టు లేవు తనకి. ఆ ఫోన్ చూసుకోవడంలో పూర్తిగా నిమగ్నమైపోయింది. తెంగర్బుచ్చి అనుకుని తేలుకుట్టిన దొంగలా వెళ్ళి పడుకున్నాను.
కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.